హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోయింది, గ్రాండ్ ఫినాలే. సో ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది ఎవరెవరు హౌస్లోకి వెళ్తారనేది. నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది, ఈ 6 మెంబర్స్ మాత్రమే హౌస్లోకి వెళ్తారని. నిన్న వీడియోలో చెప్పిన వాళ్ళు దివ్యానికిత, పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్, శ్రీజ, హరిత హరీష్ గారు అండ్ నాగప్రశాంత్. సో వీళ్ళ 6 మెంబర్స్ హౌస్లోకి వెళ్తారనేది నా నమ్మకం. సో చూడాలి ఎవరు వెళ్తారో. అండ్ వచ్చిన ఓట్స్ అండ్ జడ్జెస్ తీసుకున్న నిర్ణయం బట్టి కూడా ఉంటుంది. ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ని బట్టి అయితే వీళ్ళు వర్ది అని నాకు అనిపించింది. సో ఈరోజు ఎపిసోడ్లో నిన్న ఆగిపోయింది కదా హరిత హరీష్ అండ్ దివ్య నిఖిత ఆడే గేమ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, బాల్స్ అండ్ బాల్ని పిక్ చేసుకొని అందులో వేయాలి. ఎవరిది ఫస్ట్ ఫిల్అప్ అయిపోతే వాళ్ళు విన్నర్ అయినట్టు. సో ఆ ఆటలో హరిత హరీష్ గారు గెలిచారు. దివ్యనికిత ఇది ప్యూర్ లక్ బేస్డ్ గేమ్ కాబట్టి నేనేం ఫీల్ కావట్లేదు. నేను ఎఫర్ట్స్ తక్కువ పెడితే నేను ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇది లక్ బేస్డ్ కాబట్టి నేను ఫీల్ కావట్లేదు అని చెప్పింది. హరిత హరీష్ గారు కూడా దానికి ఒప్పుకున్నారు. తర్వాత ఆయన ఇంకా ఆడతారా రెస్ట్ తీసుకుంటారా అంటే రెస్ట్ తీసుకుంటా అని చెప్పాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేశారు జడ్జెస్. పవన్ కళ్యాణ్ మళ్ళీ హరిత హరీష్నే ఎంచుకున్నాడు, ఎందుకంటే ఆయనను ఓడిస్తే ఎక్కువ రాజ్యం తన సొంతం చేసుకోవచ్చు అని. మంచి స్ట్రాటజీ అది. సో హరిత హరీష్ పవన్ కళ్యాణ్కి మధ్యలో పెట్టిన బాటిల్ ఫ్లిప్ ద బాటిల్ గేమ్లో పవన్ కళ్యాణ్ గెలిచాడు. సో పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా బాగా ఆడాడు ఆట అండ్ గెలిచాడు. సో హరిత హరీష్ ఓడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసి అనుషను సెలెక్ట్ చేసుకున్నాడు. అనుషను కూడా ఓడించాడు ఆటలో. సో ఇంకా కొంచెం ఎక్కువ రాజ్యం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కల్కితో గేమ్లో ఓడిపోయాడు. సో కల్కి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇన్ని రోజుల నుంచి కొంచెం ఆపర్చునిటీ రాలేదు, వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయింది. కాకపోతే నెక్స్ట్ ఆమె డెనిమ్ పవన్ని సెలెక్ట్ చేసుకుంది ఆట ఆడడానికి. సో డెనిమ్ పవన్ చేతిలో ఓడిపోయింది. తర్వాత డెనిమ్ పవన్ వచ్చేసి దాలియాని సెలెక్ట్ చేసుకున్నాడు, దాలియాను ఓడించాడు. తర్వాత వచ్చేసి శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత శ్రీజ చేతిలో ఓడిపోయాడు అతను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్కి శ్రీజ అండ్ మర్యాద మనీష్కి మధ్యలో పడింది. సో మర్యాద మనీష్ గెలిచాడు. దీంతో మొత్తం రాజ్యం అంతా మర్యాద మనీష్ సొంతం అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా జడ్జెస్ కూడా కొంతమంది ఫేవరెట్ ఉన్నారు కంటెస్టెంట్స్లో, శ్రేయ, పవన్ కళ్యాణ్, నాగప్రశాంత్ ఇలాంటి వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు కూడా. సో మొత్తానికైతే లాస్ట్లో అయితే మర్యాద మనీష్ గెలిచాడు. ఆ తర్వాత ఈరోజు కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు వర్ది అన్వర్ది ఎవరని సెలెక్ట్ చేసుకోమన్నారు. తర్వాత అనుష వచ్చేసి డెనిమ్ పవన్కి ఇచ్చింది. ఆన్ ద పాయింట్ ఉండడు, కరెక్ట్గా చెప్పేది అర్థం చేసుకోడు, ఎవరైనా గట్టిగా మాట్లాడితే తిరిగి రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉండడు, ఇవ్వలేడు అన్నట్టు చెప్పింది. సో ఇంకా ప్రియా వచ్చేసి శ్రేయ గురించి చెప్పింది, శ్రేయ అన్వర్ది అని, ఇంకా చిన్నపిల్ల ఇంకా కాదు అన్నట్టు. అండ్ సేమ్ శ్రీజ కూడా శ్రేయకే ఇచ్చింది అన్వర్ది అని, ఇంకా ఇమ్మెచ్యూర్డ్గా ఉంది, ఇంకా టైం పడుతుంది అన్నట్టు చెప్పింది. అండ్ నిన్న నేను చెప్పడం మర్చిపోయాను వీడియోలో, డాలియా వచ్చేసి హరిత హరీష్కి ఇచ్చింది. ఈయన చాలా పర్సనల్గా వెళ్ళిపోతాడు, గట్టిగా మాట్లాడతాడు, సంబంధం లేకుండా మాట్లాడతాడు అని చెప్పేసి. సో సేమ్ నా ఫీలింగ్ కూడా అదే. యాక్చువల్గా గట్టిగా అరిచేస్తాడు ఎదుటి వాళ్ళకి, ఇంకా అవకాశం ఇవ్వకుండా పర్సనల్ అయిపోతాడు అని చెప్పింది. నీ విషయం లేదన్నా పర్సనల్ అయ్యాడా అని చెప్పి శ్రీముఖి అడిగింది. లేదు కానీ నాకు అలా అనిపిస్తుంది అని చెప్పింది. అయితే నిన్ను ఇంప్రెస్ చేయడానికి నీ కోసం రాలేదు కదా గేమ్కి అన్నట్టు మాట్లాడాడు ఆయన. సో ఆయన ఇంకా అంతే. సో దివ్యానికితో ఇదే చెప్పింది, యాక్చువల్గా మీ పర్సనాలిటీ ఇది కాదు బయట, కానీ గేమ్ కోసం ఇది ఒక కొత్తగా మీరు క్రియేట్ చేసుకున్నారు మీ క్యారెక్టర్ని, అలా అనిపిస్తుంది నాకు అని చెప్పింది. సో నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను, మనం కొన్ని మార్చుకుంటూ పోవాలి లైఫ్లో గ్రోత్ కోసం. సో ఇది నా పర్సనాలిటీ, మీ ఇష్టం, మీరు ఎలా అనుకున్నా అని చెప్పాడు. సో హరిత హరీష్కి మొత్తానికి 3 అన్వర్తి బోర్డ్స్ వచ్చాయి అండ్ షాకిబ్కి 3 అన్వర్తి బోర్డ్స్ వచ్చాయి.
ఏం జరుగుతుందో చూడాలి. మళ్ళీ గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్లో జడ్జెస్తో పాటు వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. గ్రాండ్ ఫినాల్ కాదు, బిగ్ బాస్ లాంచ్ ఉంటుంది కదా, సెప్టెంబర్ 7 రోజు ఈ అందరు కంటెస్టెంట్స్తో పాటు జడ్జెస్ శ్రీముఖి అండ్ నాగార్జున గారు కూడా ఉంటారు. అందరు కలిసి వచ్చిన ఓట్స్ అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ కలిసి హౌస్లోకి ఎవరు ఎంటర్ అవుతారో సెలెక్ట్ చేస్తారనమాట. ఇది ప్రాసెస్. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. అండ్ మధ్యలో సత్యదేవ్ గారు వచ్చారు. ఆయన సినిమా రావు బహదూర్ ప్రమోట్ చేయడానికి టీజర్ చూశారు. చాలా బాగుందని చెప్పారు. సత్యదేవ్ గారు పర్సనల్గా చాలా మంచి పర్ఫార్మర్. అయినా చాలా బాగా క్యారెక్టర్లో జీవించేస్తాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా. సో చూడాలి. రావు బహదూర్ టీజర్ చూస్తే నాకు కూడా మంచిగా అనిపించింది. సో అందరూ అదే చెప్పారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పేసి ఈ జ్యూరీ అందరూ. సో తర్వాత ఇంకా లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ ఈ కొన్ని రోజుల్లోనే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అని చెప్పారు. అండ్ అభిజిత్ ఒక మాట చెప్పారు, ఆర్గానిక్గా లవ్ సంపాదించడం, ఫ్రెండ్షిప్ సంపాదించడం చాలా కష్టం ఈ ప్రపంచంలో. మా అమ్మ చేసిన మంచి పనులు, మంచి కర్మ వల్ల నాకు అది దొరికింది. ప్రేక్షకుల నుంచి నన్ను ఇంత లవ్ చేస్తున్నారు అన్నట్టు చెప్పాడు ఆయన. సో అది మాత్రం ట్రూ. సో ఇది ఈరోజు జరిగింది ఎపిసోడు. సో ఎవరెవరు బిగ్ బాస్కి వెళ్తారు ఏం సంగతి చూడాలి. మరి మీరు రోజు రెడీ అయ్యి కాన్ఫిడెన్స్ ఆ మొహంలో పెట్టుకొని ఈ గేట్ దాటి లోపలికి రావడం అంటే అంత ఈజీ కాదు. ఆల్రెడీ మీరు చాలా అచీవ్ చేసినట్టే అని చెప్పాడు అభిజిత్. సో వాళ్ళకి చాలా బూస్టప్ ఇచ్చాడనమాట. సో ఇక్కడి వరకు వచ్చిన చాలా సాధించారు మీరు, లోపలికి వెళ్ళినా వెళ్ళకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అందరూ, ఏడ్ చేశారు అందరూ. సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. సో సెప్టెంబర్ 7న లాంచ్ కాబోతుంది, బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది. సో వీళ్ళలో నుంచి ఎంతమంది లోపలికి వెళ్తారు అండ్ సెలబ్రిటీస్ ఎవరెవరు వెళ్తారో చూడాలి. కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, నేను ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అందరూ పెట్టేశారు ఆ వీడియో ఎవరెవరు వెళ్తున్నారని. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.